ఫుడ్ బిజినెస్ అంటే బ్యాక్గ్రౌండ్లో చాలానే వర్క్ ఉంటుంది. ఇంత కష్టపడిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక్కటే కావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్. అది వారు ఒక వాయిస్ నోట్లో పంపిస్తే మన ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది కదా. అలా నాకు పంపిన మా కస్టమర్ రివ్యూని మీరు కూడా వినియండి. కాదు శ్రీదేవి అమ్మాయి కాకినాడ అమ్మాయి ఉంది కదా, పికిల్స్ అవి ఆర్డర్ పెట్టుకున్నావా? పెట్టానండి బాబు. మొన్న మా పాప వాళ్ళ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మొత్తం 2 పార్సిల్ తీసుకున్నానండి. మా చిన్నమ్మాయికి పెద్ద అమ్మాయికి కూడా ఇలా ఉంటాయని అర కేజీ తీసుకున్నాను. మొత్తం 3500 ఎంత అయిందండి బిల్లు. అయితే చాలా బాగున్నాయి. హైదరాబాద్ ఎట్టుకెళ్ళారు, చాలా టేస్టీగా ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారంటండి, పండగలో ఆర్డర్ పెట్టుకుంటాం అంటున్నారు. అంటే అంటే మనం వేరే వేరే దూరం ప్రదేశాల్లో అయితే బాగుండవు, కానీ మన ఈస్ట్ గోదావరి పక్షాలు కదా. అయినా అమ్మాయి చాలా నీట్ గా ఎప్పటికప్పుడే చేసి పెడుతుంది కదా అమ్మాయి. అవి కూడా లడ్డూలు ఉన్నాయి కదండి, అవి డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి కదా, అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయంట. నేను పెట్టుకోవాలి, సంక్రాంతి దగ్గర చేసి మా పిల్లలు అవి వస్తారు కదా, నేను డ్రై